చివరిగా చెప్తున్నాను ఈ మాట. గతించిన గతాన్ని గురించి పదే పదే అనుకొని కొంతమంది అక్కడే కూర్చుంటారు. దేవుడు అంటున్నాడు, విశ్వాసం ఉందా? ఉందయ్యా, అట్లయితే మళ్ళా ప్రారంభించా. జారిపడ్డావా? అక్కడే కూర్చోవద్దు. పడటం తప్పు కాదు, పడ్డ చోటే ఉంటుంది తప్పు. పడటం తప్పు కాదు, అడుగు జారింది పడ్డావు, ఎటుగుడి పడ్డాను కదా ఇంక అక్కడే ఉందామని కూర్చున్నావు చూడు, అది తప్పు. ఓడిపోవటం తప్పు కాదు, ఓటమిలోనే కూర్చుండిపోయావు చూడు, మళ్ళా గెలుపు కోసం ప్రయత్నించకుండా, అది తప్పు. లే, మళ్ళీ పోరాటం ప్రారంభించావు. దేవుడు కార్యం దేవుడు చేస్తాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు? ఎందుకు విరక్తి చెందుతున్నావు? ఎందుకు విసుగు చెందుతున్నావు? గతంలో నలిగావు, దేవుడు ఒక మలుపు చూపించాడు, కార్యం జరిగింది. ఇప్పుడు ఇంకొక మలుపులో శోధన వచ్చిందా? ఇంకొక టర్నింగ్ తీసుకుంటాడు దేవుడు. ఓపికతో ఆయన దగ్గర కాచుకో, అంతేగాని అధైర్యపడవా, కృంగిపోవా, సాతానికి అవకాశం ఇవ్వకు, నిరాశ విభులోకి దిగజారిపోవాకు. అంతా నీ మహిమ కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూరు జరుగుతుంది. నిన్ను చూస్తే వాళ్ళ ముఖాల్లోనే చూపిస్తుంటారు వాళ్ళ ఫీలింగ్స్ అన్ని. నిన్ను చూస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు అర్థమైపోతుంటది, నువ్వు ఏడ్చుకుంటా ఉంటావు, ఎందుకు అందరు నా మీద ఇట్టబడి ఎడుతున్నారు, ఎందుకు నన్ను ఇంత ద్వేషిస్తున్నారు, నేను యేసుప్రభు నమ్ముకొని ఇంకేం చేశాను, ఎందుకు నా మీద ఇంత పగబట్టారని. పగబట్టేది ఏముంది? నువ్వేమో సత్యం, అగ్నిలా కనపడతావు, వాళ్ళేమో అసత్యం, అంధకారంలో కూర్చుంటారు. ఖచ్చితంగా నువ్వు వాళ్ళ కళ్ళలో పడేది ఖాయం, వాళ్ళు నిన్ను ద్వేషించేది ఖాయం, నీ మీద సూటిపోటి మాటలు కల్పించేది ఖాయం, చెప్పుకునేది ఖాయం, నీ మీద నీ గురించి నలుగురిలో ఆరడిపరిచేది ఖాయం. అవి చూసుకొని నువ్వు ఏడిచేది కూడా ఖాయం. నేను చెబుతున్నా, అస్సలు లెక్క చేయొద్దు. నిన్ను చూసి రెండు తలకాయల దగ్గరికి వచ్చినాయి అంటే నవ్వుకో నువ్వు అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా పురుషులకి స్త్రీలకి అందరికీ చెప్తున్నా, నువ్వు సిగ్గుపడద్దు. కానీ నువ్వు కనపడితే మాత్రం వాళ్ళకి ఒక అగ్నిలాగానే ఉంటుంది. మిగిలిన వాళ్ళ నీ సమాజంలో మిగిలిన వాళ్ళందరికంటే నువ్వు స్పెషల్గా కనపడతావు, వాళ్ళ కళ్ళకి కనపడతావు అంతే. నువ్వు ప్రత్యేకంగా కనపడతావు. అందుకే నీ గురించి ప్రత్యేకంగా మీటింగ్ కూడా జరిగేది వాళ్ళ దగ్గర. వాళ్ళ కమిటీ మీటింగ్లో నీ గురించి వచ్చింది ప్రస్తావన. ఆడవాళ్ళ మీటింగ్లో, మగాళ్ళ మీటింగ్లో వచ్చింది నీ గురించి ప్రస్తావన వచ్చింది. నిన్ను ఒంటరిని చేస్తారు. నీకు అర్థమైపోతుంటది, ఎవరు పలకరించరు, పలకరించారు, ఎటకారంగా మాట్లాడరు. ఎందుకో నాకు తెలియదు, ఈరోజు దేవుడు ఈ మాటలు పలికిస్తాడని నేను చెబుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ద్వేషాలు నీ కళ్ళ ముందు కనపడ్డప్పుడు లక్ష్య పెట్టొద్దు.